హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఆన్సర్ కీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం దానికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నదాన్ని డీటెయిల్గా అయితే అనాలిసిస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు హార్డ్ షిఫ్ట్స్ ఏవి అంటే తర్వాత ఈజీ షిఫ్ట్స్ ఏవి నార్మలైజేషన్ గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం క్విక్గా. ఓకే, సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు హై పాయింట్లు కూడా మర్చిపోద్దు. ఓకేనా, దీని గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు మీ స్కోర్ ఎంత వచ్చింది అన్నది కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు అంటే నార్మలైజేషన్లో మీకు ఎంత పెరగచ్చు అనుకుంటున్నారు అండ్ మీ దృష్టిలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునే పోయే డేటా వచ్చేటప్పటికి ర్యాంక్ గురీజీకి సంబంధించి చూసుకుంటే అరౌండ్ 67,900 అంటే దగ్గర 68,000 డేటా అనమాట. సో ఓవరాల్ యావరేజ్ మార్క్స్ చూసుకుంటే 56 ఉంది. ఓకే, సో యావరేజ్తో మనకి కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది అంటే క్లియర్ అవ్వదు, దానికంటే ఎక్కువ అయితే తెచ్చుకోవాలి, ఎందుకంటే మెరిట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ మన దగ్గర ఇంకేం డేటా ఉంది అంటే ర్యాంక్ మిత్రాకి సంబంధించిన డేటా ఉంది. ఇది అరౌండ్ 1,76,765. ఓకే, సో దగ్గర 2 lakhs సంబంధించిన డేటా అయితే ఉంది. అండ్ ఇలాగే మనం ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చేసాం. అండ్ చాలా దగ్గరగానే వచ్చింది ఆ కట్ ఆఫ్ కూడా. ఓకే, ఒక్క సికింద్రాబాద్ జోన్కి సంబంధించి తప్ప మిగతావన్నీ మనకి వెరీ యాక్యురేట్గా చాలా దగ్గరగా అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మనం అవన్నీ మైండ్లో పెట్టుకుని అండ్ ప్రీవియస్గా వచ్చిన గ్రాడ్యుయేట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మనం మైండ్లో పెట్టుకుని ఇప్పుడు మనం 4 జోన్స్ ఏవైతే బెంగళూరు అండ్ తర్వాత మనకి చెన్నై, దాంతోపాటు భువనేశ్వర్ కానీ సికింద్రాబాద్ కానీ ఈ 4 జోన్స్కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది ఎక్స్పెక్టెడ్ మాట్లాడుకుందాం. ఎందుకు ఈ 4 జోన్స్ అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పెట్టే 4లో దగ్గరగా ఉన్న జోన్స్ ఇవి కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే దాని గురించి చూసే ముందు ఫస్ట్ ఒకసారి షిఫ్ట్స్ కూడా చూద్దాం. చూడండి, సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఏది హార్డ్ షిఫ్ట్ ఏది టఫ్ షిఫ్ట్ చాలామంది అడుగుతుంటారు. సో ఇక్కడ మనకి యావరేజ్ మార్క్స్ తక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి? సో అక్కడ ఆ షిఫ్ట్లో చాలామందికి తక్కువ మార్కులు వచ్చినాయి, ఎందుకంటే అది మనకి టఫ్ షిఫ్ట్ కింద మనం తీసుకుంటాం. ఓకేనా, సో అలా మనం కిందకి కనుక వెళ్ళినట్టయితే ఇట్లాగా మార్క్స్ అన్నవి పెరుగుతూ వెళ్తుంది చూసారా. సో ఇట్లా మనకి డార్క్ గ్రీన్ అయ్యే కొద్దీ అది ఈజీ షిఫ్ట్లోకి కన్సిడర్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఓవరాల్గా మనకి ఈజియెస్ట్ షిఫ్ట్లో అరౌండ్ 60. ఓకే, 60 దగ్గరలో ఉంటే టఫ్ షిఫ్ట్లో మనం చూసుకున్నట్టయితే స్కోర్ అన్నది యావరేజ్ 48కి దగ్గరలో ఉంది. ఓకే, సో దగ్గర ఎన్ని మార్క్స్ 12 మార్క్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ రీసెంట్గా జరిగిన ఏఎల్పికి సంబంధించి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్స్లో నార్మలైజేషన్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ +30 కానీ -20 ఇంత డిఫరెన్స్ అయితే ఉంది. మోస్ట్ హోప్ఫుల్లీ మనకి ఈసారి అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు ఎన్టీపీసీలో, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేదు. సో ఇప్పుడు కూడా అరౌండ్ ఒక 10 to 15 లోపే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇందులో ఇది ఇంపార్టెంట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ చూడండి టోటల్ స్టూడెంట్స్ ఈ షిఫ్ట్కి సంబంధించి పెట్టింది 1400. ఇక్కడ మనకి మిగతా షిఫ్ట్లు చూసుకుంటే అరౌండ్ 2000 దగ్గరలో అయితే పెట్టారు అండ్ 2000 అబోవ్నే ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి అప్పుడే మనం డిసైడ్ అవ్వలేం ఇది కన్ఫామ్గా టఫెస్ట్ షిఫ్ట్ అని, ఎందుకంటే ఇంకొంచెం డేటా యాడ్ అయిన తర్వాత ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు లేదా ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. బట్ మిగతావి మనకి కొంతవరకు సేమ్ డేటా అంటే అరౌండ్ 2000లో ఉంది కాబట్టి వీటిని మనం టఫ్ షిఫ్ట్స్ అని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా డేటా వచ్చే కొద్దీ మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది షిఫ్ట్స్ మీద. సో నార్మలైజేషన్లో మనకి అరౌండ్ కొన్నిసార్లు 10+12 కూడా యాడ్ అవ్వచ్చు మీకు ఇక్కడ టఫ్ షిఫ్ట్స్ అయితే. అంటే మీది ఈజీ షిఫ్ట్ అయితే ఏమీ యాడ్ అవ్వకపోవచ్చు కూడా, అండ్ ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా అవుతుంది. ఓకేనా, సో ఇది షిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ మనం వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే వేకెన్సీస్ పరంగా చూసుకుంటే మనం ఈ 4 జోన్స్కి వేకెన్సీస్ చూసుకుని దాన్ని బట్టి మనం అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం బెంగళూరు జోన్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సో బెంగళూరు చూస్తే టోటల్ వేకెన్సీస్ 54 మాత్రమే ఉన్నాయి. అండ్ యూఆర్కి 27, ఎస్సీకి 9, ఎస్టీకి 4 ఎట్లాగైతే ఉన్నాయన్నమాట. అండ్ మనం మాట్లాడేది ఇప్పుడు మనం మాట్లాడబోయేది కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నది నార్మలైజేషన్ తర్వాత ఈ కట్ ఆఫ్ ఉండొచ్చు అని. ఓకే, దట్టు మనకి ఇక్కడ ఉన్న అన్ని కేటగిరీస్ గురించి కాదు, లోయెస్ట్ అంటే మినిమం మీకు CBT1 క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్స్ ఏదో ఒక కేటగిరీలో ఎంత రావాలని. ఓకే, సో ఇప్పుడు బెంగళూరు గురించి చూసుకుంటే యూఆర్కి 77 ఆర్ దానికంటే ఎక్కువ అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఎస్సీకి చూసుకుంటే 68 వరకు ఉండొచ్చు బెంగళూరు జోన్. ఎస్టీ వచ్చేటప్పటికి 63 అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేటప్పటికి 74 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేటప్పటికి 73 వరకు ఉండొచ్చు అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ బెంగళూరు జోన్ అనమాట. ఓకే, అండ్
మనం జనరల్గా కూడా కొంచెం బెంగళూరు జోన్ అనేది ఎప్పుడు కొంచెం బెటర్, అంటే కట్ ఆఫ్ అన్నది కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ భువనేశ్వర్ గురించి మాట్లాడుకుంటే టోటల్ వేకెన్సీసే 18, చాలా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో మోస్ట్లీ దీనికి కట్ ఆఫ్ అన్నది ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది. సో అరౌండ్ 84 వరకు కూడా వెళ్ళొచ్చు నార్మలైజేషన్ తర్వాత. అండ్ ఎస్సీకి చూసుకుంటే మనకి 77 వరకు ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 73 వరకు, అండ్ ఓబీసీకి వచ్చేటప్పటికి 82 అరౌండ్ కట్ ఆఫ్ అయితే ఉండవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 80. ఓకేనా, ఇది భువనేశ్వర్ జోన్కి సంబంధించి. నెక్స్ట్ చెన్నై జోన్కి చూసుకుంటే మనకి టోటల్ వేకెన్సీస్ 80. అండ్ ఇది కొంచెం ఏంటంటే మీకు నార్మల్గా గ్రాడ్యుయేట్ కన్నా దీనికి కట్ ఆఫ్స్ ఎక్కువ ఉండే ఛాన్సే ఎక్కువ కనబడుతుంది. టెక్నికల్గా ఇవి దానికన్నా కింద పోస్టులు అయినా కూడా వీటికి ఎక్కువగా కట్ ఆఫ్స్ ఉంటుంటాయి. ఓకే, ఎందుకంటే దీనికి గ్రాడ్యుయేట్ వాళ్ళు రాస్తారు అండ్ ఇంటర్ వాళ్ళు కూడా రాస్తారు. సో ఇందులో యూఆర్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ 80 వరకు వెళ్ళొచ్చు నార్మలైజేషన్ తర్వాత. అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి 72, ఎస్టీకి వచ్చేటప్పటికి 67. ఈ జోన్లో మనకి డిఫరెన్స్ ఎక్కువ కనబడుతుంది. అండ్ తర్వాత ఓబీసీకి వచ్చేటప్పటికి 78 వరకు ఉండొచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 74. ఓకే, సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ చెన్నై జోన్ అనమాట. సో ఓవరాల్ 80 అలాగైతే ఉండొచ్చు యూఆర్కి. సో లాస్ట్గా అందరూ ఎదురు చూస్తున్నాం మన హోమ్ జోన్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మాట్లాడుకుందాం. సో డీసెంట్ లెవెల్ ఆఫ్ వేకెన్సీస్ కంపేర్ టు మిగతా వాటితో పోలిస్తే. సో కానీ దీనిలో కొంచెం ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే మనం రీసెంట్గా గ్రాడ్యుయేట్ కూడా చూసాం. సికింద్రాబాద్ జోన్కి చాలా ఎక్కువ ఉంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా లాస్ట్ టైమ్. సో ఇప్పుడు దీనికి సంబంధించి 82 దాకా నామినేషన్ తర్వాత వెళ్ళొచ్చు. ఓకే, సో ఎస్సీకి వచ్చేటప్పటికి 74 వరకు ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి మనకి కట్ ఆఫ్ 72 వరకు ఉండొచ్చు. అదేంటి పెద్ద డిఫరెన్స్ లేదంటే రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ వాటిలో కూడా పెద్దగా మీరు డిఫరెన్స్ని ఎక్కువ నోట్ చేసి ఉండకపోవచ్చు. అండ్ ఈ ఓబీసీకి వచ్చేటప్పటికి 80 అలాగ ఉండొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్కి కూడా 78 అట్లాగా ఉండొచ్చు అనమాట నామినేషన్ తర్వాత. అండ్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఇదే జస్ట్ ఒక అంచనా అంటారు కదా అలాగనమాట. ఇవి ఇలాగే ఉంటాయని ఏం కాదు, మనకి ఉన్న డేటా ప్రకారం అనలైజ్ చేసింది. సో మామూలుగా రాసిన వాళ్ళు 100 మంది అంటే మనకు వచ్చే డేటా ఎలా ఉంటుంది, అందులో ఒక 10%, 20% వస్తుంది. సో దగ్గరగా మనం ఎక్కువగా ప్రిడిక్ట్ చేసిన దగ్గరలోనే వస్తుంది కానీ, బట్ స్టిల్ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓకేనా, అయితే CBT 2 అన్నది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు CBT 2కి ఎక్కువ టైం దొరకదు. రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఆ తర్వాత ప్రిపేర్ అవుదాం అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఓకే, సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే మీరు అట్లీస్ట్ 70+ రాస్కోర్ ఉందో, సో మీరైతే ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీకు ఏం వేస్ట్ అయ్యేది కాదు చదువుకుంటే. ఓకే, సో 70 to 80 మధ్యలో ఉన్న వాళ్ళు మెయిన్గా ఫస్ట్ అర్జెంటుగా మీరు CBT 2కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చాక మీకు దగ్గర 1 మంత్ కంటే తక్కువే దొరుకుతుంది. ఓకేనా, సో అప్పుడు చదువుదాం అనుకుంటే మీకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి మిస్ అయిపోతారు ఈ టైం అంతా. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఆల్రెడీ మీరు CBT 1లో చదివినవే ఇంకొంచెం డెప్త్గా అయితే ఉంటాయి. మార్క్స్ అవి ఇంపార్టెంట్, దీనికి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఓకేనా, సో కాన్సెప్ట్ అన్నది డెప్త్ పెరుగుతుంది. దానికోసం మీకు ఒకవేళ సపోర్ట్ కావాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్కి సంబంధించి విత్ PDF విత్ టెస్ట్ మీకు ఫ్రీగా దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి, లేకపోతే జనరల్ సైన్స్ ఫుల్ ప్యాకేజ్ కావాలనుకున్న, మ్యాథ్స్, రీజనింగ్, ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. సో ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కూపన్ కోడ్ SARN వాడారంటే ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే కానీ లేదా మల్టిపుల్ జాబ్స్ అన్నవి తెచ్చుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ చూడండి. అండ్ మనం దాన్ని కీప్ ఆన్ దాన్ని ఇంకా రివైజ్ చేస్తున్నాం, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ALP కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీటికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ గ్రూప్ D కావచ్చు, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ప్రతిదీ ఒకే దానిలో కావాలనుకుంటే కాంబో ప్యాక్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎవరికైతే NTPC అండర్ గ్రాడ్యుయేట్ CBT 2కి ప్రిపరేషన్ ప్లాన్ కావాలో
కింద ఆ ఎన్టీపీసీ యూజీ ప్రిపరేషన్ ప్లాన్ అని కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. అండ్ మీకు ఏదైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ రియల్ అప్డేట్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు మీరు. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం క్లాసెస్ చేస్తుంటాం మన యూట్యూబ్ ఛానల్లో. దాంతోపాటు మీకు అప్డేట్స్ వస్తుంటాయి, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ వస్తుంటే వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే, అండ్ మీకు ఇంకా ఏదైనా వేరే టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మీకు రైల్వేలో కొత్త నోటిఫికేషన్ సెక్షన్ కంట్రోల్కి సంబంధించి ఇండికేటివ్ నోటీస్ వచ్చింది, ఆ డీటెయిల్స్ కోసం ఆ వీడియో ఇస్తాను, తప్పకుండా అది చెక్అవుట్ చేయండి. సిమిలర్లీ ఎన్టీపీసీకి దగ్గరగానే ఉంటుంది మీకు సిలబస్ కానీ జాబ్ రోల్ కానీ. అండ్ దాంతోపాటు నేను మంత్లీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా 1 year లాస్ట్ 12 months సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్ ఇస్తాను, సో తప్పకుండా చూడండి. CBT2కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటికి సంబంధించిన PDFs ఫ్రీగా మీరు మన యాప్లో తీసుకోవచ్చు. ఓకే, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.